ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరగాల్సింది, జరగకుండా మనం ఆపేమో ఇవన్నీ అని తెలుసు. అది అజిత్ దోవల్. ఫర్ ఎగ్జాంపుల్ అజిత్ దోవల్ గారు ఈ రూమ్లో ఉన్నారని మీతో మాట్లాడకుండా మీ మైండ్లో ఏం నడుస్తుందో అని తెలుసుకుంటాం. స్పై వరల్డ్లో ఎలా ఉంటుందంటే సార్, నా మొబైల్ ఉంది, నార్మల్గా పెట్టాను, తిరిగేసి పెట్టాను అనుకోండి, దానికి ఇంకొక అర్థం, అదొక మెసేజ్. ఫుల్ లెంత్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే ఈ షార్ట్ ఫామ్ కాంటెంట్ ని మిస్ అవ్వకుండా ఉండడానికి లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలో ఒక అతన్ని మనం ఇండియన్ జేమ్స్ బాండ్ అంటాం. అంటే అతను చేసిన ఆపరేషన్స్ కి కానీ, లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ ప్లాన్ చేసిన దాన్ని బట్టి కానీ, స్పై స్టోరీస్ గురించి కానీ అజిత్ దోవల్ గారిని ఈ పేరుతో పిలుస్తాం. అతనికి రిపోర్ట్ చేసే ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, లేకపోతే మిలిటరీ సెక్యూరిటీ కానీ, ఇవన్నీ కూడా ఎట్లా ఫంక్షన్ చేస్తాయండి ఇవి? అతనికి ఒక నేమ్ ఇండియన్ జేమ్స్ బాండ్ వచ్చింది అంటే. ఫర్ ఎగ్జాంపుల్ అజిత్ దోవల్ గారు ఈ రూమ్లో ఉన్నారు అనుకుందాం, మీతో మాట్లాడకుండా మీ మైండ్లో ఏం నడుస్తుందో ఆయన తెలుసుకుంటాడు. మీతో మాట్లాడు, మీరు నాతోనే మాట్లాడుతున్నాడు, ఆయన కూర్చొని మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. మీరు మాట్లాడుతుంది మీరు కాదు, లోపల ఇంకేదో ఉంది, అది కనిపెట్టేయగలడు. అది అజిత్ దోవల్. సో దే ఆర్ ట్రైన్డ్ ఫర్ దిస్ సార్. ఇంటెలిజెన్స్లో యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ కానివ్వండి, బికాస్ హీ హ్యాస్ బీన్ ఎ స్పై ఫర్ 4 decades. ఆయన వయసు అంత ఇంత కాదు సార్, ఈస్ టచింగ్ 80 years old. అంటే సర్వీసే ఒక 35-40 సంవత్సరాలు చేసి ఉంటాడు యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. ఆ తర్వాత కూడా ఇంకా 20 సంవత్సరాలు దేశం కోసం సేవ్ చేస్తున్నాడంటే హీఈస్ అ గ్రేట్ గై నో సార్. అంటే అజిత్ దోవల్ ఒక మీటింగ్ పిలిచాడు అనుకోండి సార్, వరల్డ్ లెవెల్లో డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ని పిలిచి మీటింగ్ చేస్తారు. ఆ మీటింగ్లో ఆయన కూర్చుంటాడు, అందరికి అవకాశం ఇస్తాడు, మాట్లాడు అని చెప్పేసి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతుండో ఆయన వినడు సార్. ఓకే, ఆయన మైండ్లో ఏం నడుస్తుందో అనుకుంటాడు. అంటే ఈ దేశం చీఫ్ మన దేశం గురించి ఇది మాట్లాడాడు, కానీ బుర్రలో ఇది నడుస్తుంది, నోట్ చేసుకుంటాడు. అది అజిత్ దోవల్ సార్. సో బికాస్ హీజ్ ఎ జేమ్స్ బాండ్. ఎందుకు సార్ మన ఇండియన్ కంటెక్స్ట్లో మనం మాట్లాడదాం. హీజ్ ఎ స్పై సార్. అండ్ స్పైస్ ఎలా అంటే సార్, దెర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ ప్రొఫైలింగ్ అంటాం మేము. ప్రొఫైలింగ్ అంటే ఒక మనిషిని చూసి వాడు బ్రెయిన్లో ఏం నడుస్తుందో కనుక్కోవాలి. ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. సో ఇప్పుడు పుతిన్ గారిని కలవడానికి ఆయన్ని పంపించారు సార్. దెర్ ఇస్ అ రీజన్. చైనాలో లీడర్షిప్ని కలవడానికి ఆయన్ని పంపిస్తారు. అక్కడ మన గురించి అభిప్రాయం ఏంటి కనుక్కోవాలి, మన గురించి భయం ఏంటి కనుక్కోవాలి, మనం దేంతో భయపడాలి కనుక్కోవాలి. ఇవన్నీ కనుక్కోవడానికి కదా ఆయన్ని పంపిస్తారు. జయశంకర్ గారు అఫీషియల్ ఫార్మల్, ఈయన స్పై నెట్వర్క్. సో దే ఆర్ 2 wheels ఆఫ్ ది సేమ్ వెహికల్స్. సో ఏ దేశంలోనైనా సార్ మనకు తెలిసేది నాట్ ఈవెన్ 1% సార్. స్పై వరల్డ్లో ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు నా మొబైల్ ఉంది, నార్మల్గా పెట్టాను, తిరిగేసి పెట్టాను అనుకోండి, దానికి ఇంకొక అర్థం ఉంది, అదొక మెసేజ్. నేను టీ కప్పు తాగాను, టీ కప్ పెట్టాను, ఒక టిష్యూ పేపర్ రోల్ చేస్తాను, టీ కప్లో పెట్టాను, అదొక మెసేజ్. మీకు నాకు అదొక నార్మల్ విజువల్, కానీ ఒక స్పై ఏజెంట్కి అందులో పెద్ద మెసేజ్ ఉంది. సో దిస్ ఈజ్ హౌ ద స్పై నెట్వర్క్ వర్క్ సార్. అంటే మనం పాకిస్తాన్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, చైనాలో కానీ, మరి వేరే దేశాల్లో కానీ ద స్పై నెట్వర్క్ వుడ్ బి వెరీ డీప్ సార్. ఇఫ్ ద స్పై నెట్వర్క్ వాంట్స్ వాట్ ఈజ్ ఓబరాయ్ డూయింగ్, వాళ్ళకి ఈరోజు ఓబరాయ్ మీ దగ్గరకు వచ్చాడు ఇవ్వడానికి, అండ్ ఏం మాట్లాడబోతున్నాడు కూడా వాళ్ళు తెలుసు. సో దట్ ఈస్ హౌ డీప్ దే విల్ గో. ఎందుకంటే దేశాన్ని కాపాడాలి కదా సార్. ఎందుకంటే చాలా శక్తులు మనం బాగుపడొద్దు అన్న ఒక ఆలోచనలో ఉంటారు కదా సార్. వాళ్ళందరికీ నాయకుడు అజిత్ దోవల్. సో ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ హీ హ్యాస్, ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ డిసిజన్స్ హీ టేక్స్. ఎందుకు సార్, మనం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఉంటుంది. మీరు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆర్కిటెక్చర్ చూస్తే గనక చాలా పెద్ద పెద్ద ఫంక్షనరీస్ ఆయనకి రిపోర్ట్ చేస్తారు సార్. బికాస్ హీఈస్ ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, డెప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఆర్ దేర్, అండ్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్, ద చీఫ్స్ అండ్ ఆల్, దే విల్ టాక్ టు హిమ్, దే విల్ గివ్ హిమ్ ఇన్పుట్స్. సో హీఈస్ వన్ మ్యాన్ హూ నోస్ ఎవ్రీథింగ్. ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరగాల్సింది, జరగకుండా మనం ఆపేమో ఇవన్నీ ఆయనకు తెలుసు, మీకు మాకు తెలియదు. అందుకే ఈజ్ ద జేమ్స్ బాండ్. సో ఒక పర్టికులర్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి ఇండివిజువల్. ఆయనలో అన్ని క్యారెక్టరిస్టిక్స్ యాజ్ ఎ జేమ్స్ బాండ్ ఉన్నాయి సార్. హీఈస్ ద రియల్ సన్ ఆఫ్ ఇండియా సార్. ఆయన కదా సార్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు దేశం కోసము. అది కదా గొప్పతనం సార్. దట్స్ వాట్ ఇట్ ఈస్. తన వర్క్ లో చూస్తే ఆపరేషన్ బ్లాక్ థండర్ అనేది సిగ్నిఫికెంట్. 1986 దాని గురించి
సార్ యాక్చువల్లీ అందరికీ 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్ గురించే తెలుసు. కానీ 1986-87లో ఇంకొక ఆపరేషన్ జరిగింది గోల్డెన్ టెంపుల్. దట్ ఈస్ కాల్డ్ ఆపరేషన్ బ్లాక్ థండర్. దట్ ఈస్ వేర్ ఇంకా కొందరు ఖాళిస్తానీ మిలిటెంట్స్ ఆ టెంపుల్లో మిగిలిపోయి ఉంటే వాళ్ళని బయటికి తీయడంలో చాలా పెద్ద రోల్ ప్లే చేశారు సార్, వితౌట్ మీడియా గ్లేర్. 1984లో ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి ఆ మీడియా గ్లేర్ వచ్చేసింది. ఈయన చాలా సైలెంట్ గా తీసుకొని వచ్చేసాడు. సో దట్ ఈస్ ది బ్యూటీ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో న్యూక్లియర్ సైట్ కహూతా అని చెప్పేసి ఒక న్యూక్లియర్ సైట్ సార్. ఈ సైట్లో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చింది ఆయన కహూతాలో. ఎలా తీసుకొచ్చాడు? దానికి ఎదురుగా ఒక బార్బర్ షాప్ సార్. ఒక బార్బర్ షాప్లో వాళ్ళు హెయిర్ కట్ చేసినప్పుడు హెయిర్ కింద పడిపోతుంది కదా సార్. ఎవరైతే న్యూక్లియర్ సైట్కి దగ్గరలో ఉంటారో వాళ్ళ హెయిర్లో కూడా మనకి కణాలు తెలిసిపోతాయి. సో ఆ హెయిర్ని తీసుకొచ్చి దాంతో రీసెర్చ్ చేసి ఇక్కడ జరుగుతుంది న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ అని తెలిసిపోయింది సార్. కాకపోతే అప్పట్లో మొరార్జీ దేశాయ్ గారు ఒక చాలా పెద్ద తప్పు చేసేసారు సార్. ఆయన అప్పట్లో పాకిస్తాన్ ప్రెసిడెంట్తో మాట్లాడుతూ మీ కహూతాలో ఏం చేస్తున్నారో మాకు తెలుసు అని చెప్పేసారు. దానివల్ల మన స్పై నెట్వర్క్ అందరినీ పాకిస్తాన్ వాళ్ళు ఓవర్ నైట్ ఎలిమినేట్ చేశారు సార్. అంటే యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ మీరు యూ స్లిప్డ్ యువర్ టంగ్. అది జరగాల్సింది కాదు సార్, చాలా పెద్ద తప్పు జరిగింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఈజ్ ఎ న్యూక్లియర్ కంట్రీ సార్. అసలు పాకిస్తాన్ని న్యూక్లియర్ కంట్రీ ఎందుకు అవరించాం? ఇజ్రాయెల్ వాడు ఇప్పుడు ఇరాన్ని ఆపట్లా, అమెరికా వాడు ఇరాన్ని ఆపట్లా. సో వై ఐ డిడ్ నాట్ స్టాప్ పాకిస్తాన్? ఇప్పుడు అయిపోయాడు అని ఏడుస్తున్నావు, ఎందుకు అవనిచ్చావు అన్నది కదా సార్ ప్రశ్న. అవ్వనిచ్చిన తర్వాత అయిపోయాడని చెప్పి ఏడుస్తే అర్థం ఏముంది అందులో? ద వే ఇజ్రాయెల్ ఈ స్టాపింగ్ ఇరాన్ ఫ్రమ్ బికమింగ్ న్యూక్లియర్ నేనెందుకు ఆపలేదు పాకిస్తాన్? ఎందుకంటే అప్పట్లో లీడర్షిప్ డిడ్ నాట్ సపోర్ట్ ఇట్. దట్ ధైర్యం లేదు సార్. ఎందుకు లేదంటే పరిస్థితులు బాగాలేవు. అంటే కంప్లీట్లీ వాళ్ళ మీద కూడా బ్లేమ్ కాదు, బట్ అట్ ద సేమ్ టైం ధైర్యం చెయ్యాలి కదా సార్. ధైర్యం చేయకపోతే ఎలా? సో ఆ ధైర్యం లేనందువల్ల మొత్తం పాకిస్తాన్ బికేమ్ ఏ న్యూక్లియర్. సో మొత్తం ఇస్లామిక్ వరల్డ్లో పాకిస్తాన్ ఈజ్ ఓన్లీ న్యూక్లియర్ కంట్రీ అండ్ హీ ఈజ్ యువర్ నైబర్. ఎందుకు అవనిచ్చావు? అండ్ ఇన్ఫ్యాక్ట్ మెనీ ఏ టైమ్స్ ఇజ్రాయెల్ టోల్డ్ ఇండియా, అరే నాకు చెప్పు వాట్ ఆల్ యూ వాంట్ మీ టు డూ విత్ పాకిస్తాన్, ఐ విల్ డూ అంటాడు. బిలీవ్ మీ, బికాస్ పాకిస్తాన్ ఈజ్ అ థ్రెట్ టు ఇజ్రాయెల్ ఆల్సో. బికాజ్ ఏ రోజైనా ఇజ్రాయెల్ మీద న్యూక్లియర్ అటాక్ జరిగింది అంటే ఆ న్యూక్లియర్ వెపన్ పాకిస్తాన్ నుంచే వెళ్తుంది అన్న క్లారిటీ ఇజ్రాయెల్కి ఉంది. సో ఖచ్చితంగా ఏదో ఒక రోజు, ఇప్పుడో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు, ఇజ్రాయెల్ విల్ అటాక్ పాకిస్తాన్ ఫర్ షూర్. అందులో సందేహమే లేదు సార్. బికాజ్ పాకిస్తాన్ ఏమంటాడంటే నేను ఇరాన్కి సపోర్ట్ చేస్తాను న్యూక్లియర్ ప్రోగ్రాంలో అని చెప్పేసి ఏదో నోరు జారుతాడు. ఆ రోజు ఇజ్రాయెల్ వాడు పాకిస్తాన్ ఖచ్చితంగా అంటాడు సార్. ఇది జరుగుతుంది 5-10 years, 1 yearలో జరిగినా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. బట్ బికాజ్ వాడు బుద్ధి అంత సార్, పాకిస్తాన్ వాడు బుద్ధి అంత. నేను ఇందాక స్పై నెట్వర్క్ గురించి మాట్లాడితే రీసెంట్గా న్యూస్లో వచ్చింది, అంటే ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ బంగ్లాదేశ్లో ఒక అమెరికన్ స్పై ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ మోదీని చంపడానికి ఉన్నారు. అది అజిత్ డోవల్కి తెలిసి మన వాళ్ళని పంపించి బంగ్లాదేశ్లో అక్కడ చంపేపించిన తర్వాత న్యూస్ కావాలని చూపించినారు అమెరికాకి, చూడు నువ్వు ఎవరైతే చంపాలనుకుంటున్నావో అది మేము వాళ్ళని ఎలిమినేట్ చేసినాము అని. ఇదేంటి సార్ ఇది? కుడ్ బి ట్రూ. అంటే కన్ఫర్మేషన్గా చెప్పలేము సార్, ఇలాంటివి కన్ఫర్మేటివ్గా చెప్పలేము. కానీ నేను చెప్తున్నాను కదా సార్, ఎవరెవరైతే పాకిస్తాన్ ISI లీడర్స్ కానీ మిలిటరీ లీడర్స్ కానీ బంగ్లాదేశ్లో అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్లో మిలిటరీ లీడర్స్ కానీ ఇప్పుడున్న బంగ్లాదేశ్లో లీడర్స్ కానీ ఎవరైనా సరే ఇండియా మీద కన్నెత్తి చూస్తే వాళ్ళని మనము ఎలిమినేట్ చేసాము, సైలెంట్గా చేసాము. రా డస్ థింగ్స్ వెరీ సైలెంట్లీ. వీళ్ళు ఓపెన్గా ఏది చెప్పరు సార్, చెప్పాల్సిన అవసరం కూడా లేదు సార్. వీ హ్యావ్ ఎలిమినేటెడ్ బ్రిగేడియర్స్ అండ్ మేజర్ జనరల్స్ ఆఫ్ పాకిస్తాన్. అంటే రిటైర్ అయిన రోజు వెళ్ళి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి సార్. సో ది రా విల్ డూ ఇట్స్ జాబ్, ఇట్ విల్ డూ ఇట్ సైలెంట్లీ, ఎవ్వరికీ చెప్పదు. అది న్యూస్లో రావాల్సిన అవసరం కూడా లేదు. సో ఇఫ్ సంబడీ ఈజ్ ఎ థ్రెట్ టు మై నేషన్, నా లీడర్కి థ్రెట్ ఉంటే గనక వాడు ఇంకా కౌంట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. వాడు ఎవ్వడైనా అవనివ్వండి సార్, వాడు CIA ఏజెంట్ అవనివ్వండి, వాడు చైనీస్ ఏజెంట్ అవనివ్వండి, వాడు ఎవ్వడైనా అవనివ్వండి, రా వాడిని ఎలిమినేట్ చేస్తుంది. ఎలా చేస్తుంది అది వాళ్ళ బిజినెస్ సార్, దాంతో మనకు సంబంధం లేదు. యాజ్ కామన్ సివిలియన్స్
మనకు దాంతో సంబంధం తెలీదు ఉండకూడదు కూడా. కానీ అది ఖచ్చితంగా రా చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అందుకే అంటారు సార్, రా స్పై వరల్డ్లో రానున్న 5-10 సంవత్సరాల్లో ఏం జరగబోతుందో వాళ్ళకి తెలుస్తుంది సార్. కొన్ని విషయాలు వాళ్ళు ఆపగలుగుతారు, కొన్ని విషయాలు వాళ్ళు ఆపలేకపోతారు. కానీ ఈ బంగ్లాదేశ్లో ఇలా షేక్ హసీనాని తరిమేయడం జరుగుతుంది. దర్ ఆర్ న్యూ మచ్ బిఫోర్, రాకు ముందే తెలుసు. ఇన్ఫ్యాక్ట్ నేపాల్కి అయితే రా 6 months ముందే ప్రెడిక్ట్ చేసింది. నేపాల్లో ఇట్లా అమెరికా ఇంటర్ఫియర్ అవుతుంది, ఉన్న లీడర్షిప్ని తొలగించేస్తారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి. ఇమ్రాన్ ఖాన్ని పక్కన చేయడంలో అమెరికా రోల్ ఉంటుందని రా ఎప్పుడో చెప్పేసి. సో దే నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ బిగ్ స్టేజ్లో సార్. కాకపోతే దే విల్ ప్లే దేర్ కార్డ్స్ అకార్డింగ్లీ. సో సామాన్యులకి ఇవన్నీ తెలియదు సార్. ఎట్లుంటుందండి వాళ్ళ ట్రైనింగ్? కొంచెం డీప్కి వెళ్తే వాళ్ళ గురించి. సార్ రా ట్రైనింగ్ ఈజ్ వీళ్ళది మోర్ ఆఫ్ ఎలా అంటే సార్, రా మీకు జేమ్స్ బాండ్ లా కనిపించాడు సార్ ఏజెంట్. హీ విల్ లుక్ టు యూ లైక్ ఏ కామన్ మ్యాన్. అంటే రోజు ఆఫీస్కి వెళ్ళే మనిషి ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరు కెమెరామెన్లో ఒక రా ఏజెంట్ అయి ఉండొచ్చు, మనకు తెలియదు. మేబీ మీరు అయి ఉండొచ్చు, మేబీ నేను కూడా అయి ఉండొచ్చు. సో దిస్ ఈజ్ హౌ ది రా ఏజెంట్. వీళ్ళు ఎలా అంటే వాళ్ళు చుట్టుపక్కల సరౌండింగ్స్లో మర్జ్ అయిపోతారు. మేబీ మీ వాచ్మెన్ కింద కూర్చున్నాడు, మేబీ హీజ్ రా ఏజెంట్. సో వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే నువ్వు ఒక సామాన్యుడిలాగే కనిపించాలి. అండ్ వాళ్ళ ట్రైనింగ్ వెపన్ సిస్టంలో కానీ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్లో కానీ వీళ్ళకి క్రఫ్ మాగా సార్. క్రఫ్ మాగా ఈజ్ ఏ క్లోజ్ కాంబాట్ టెక్నిక్ అనమాట. అది చాలా బాగా నేర్పిస్తారు. సో ది రా ఏజెంట్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ అవసరం వస్తే తీసుకోవాలి 1-to-1 ఫిజికల్ కాంబాట్లో. సో దట్ ఈస్ హౌ దే ఆర్ ట్రైన్డ్ సార్. మైండ్, ఇంటెలిజెన్స్, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, నువ్వెవడో తెలియకూడదు, ఇవన్నీ నేర్పిస్తారు సార్. సో అందుకే ఇట్ ఈస్ రా ఏజెంట్ని మీరు చూసినా సరే ఈయననా అంటారు. అండ్ దట్ ఈస్ హౌ దే ఆర్ ఎక్స్పర్ట్స్. అంటే వాళ్ళ ఐడెంటిటీ బయటికి రాకుండా, మనం రా ఏజెంట్ అంటే వాడు మస్కులర్ బాడీ ఉంటుంది, గోగుల్స్ పెట్టుకుంటాడు, గన్స్ ఉంటాయి, ఇదంతా ఉండదు సార్. ఇన్ఫ్యాక్ట్ రా ఏజెంట్స్కి ఫిజికల్ వెపన్ కవర్ ఇచ్చేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. మన పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళని రా కవర్ ఇస్తుంది. ఆ సైంటిస్ట్ కూడా తెలియదు రా ఇస్ కవరింగ్ మీ అని. అంత డీప్ వెళ్తారు సార్. సో బికాస్ సైంటిస్ట్ ఈజ్ అన్ అసెట్ టు ది కంట్రీ కదా, వాళ్ళని టార్గెట్ చేస్తారు కదా. సో ఆయన మీద ఒక కన్నేసి ఉంచుతారు, ఆ విషయం ఆ సైంటిస్ట్ కూడా తెలియదు. దట్స్ హౌ ఇట్ ఈస్. ఇన్ఫ్యాక్ట్ రా ఏజెంట్స్లో ఎలా ఉంటుంది, నేనే రా ఏజెంట్ సార్, నా పైన ఇంకో ఏజెంట్ పెడతారు సార్. సో ఒకడు నా మీద కూడా కన్నేసి పెడతాడు. నేను ఎక్కడైనా అమ్ముడు పోతున్నానా, నేను ఎక్కడైనా తప్పులు చేస్తున్నానా, ఏమైనా తెలిసిపోతుందా నా వల్ల, దాన్ని కంట్రోల్ చేయడానికి నా మీద కూడా ఒక ఏజెంట్ ఉంటాడు. సో దిస్ ఇస్ హౌ ది ఎంటైర్ సిస్టమ్ వర్క్స్. అంటే మీరు చెప్తుంటేనే విన్నా అనుకుంటా, ఒక ఇన్ఫార్మర్ పైన ఇన్ఫార్మర్ అందరి నుంచి వచ్చే సోర్స్ కరెక్ట్ అనిపిస్తే అప్పుడు యాక్షన్ తీసుకుంటారు. దాన్ని A1 ఇంటెలిజెన్స్ అంటారు. దాన్ని A1